హలో ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో జీఎల్ స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ జీఎల్ స్టాక్లో ప్రజెంట్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి, సపోర్ట్ రెసిస్టెన్స్ ఏంటి, దాంతోపాటు టార్గెట్ ఏంటి అనే దాని గురించి నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. లాస్ట్ వీక్ ట్రేడింగ్ సెషన్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే సో ఈ స్టాక్ అయితే 2.52% అయితే పడి 142.85 దగ్గర అయితే ఈ స్టాక్ ప్రైస్ అయితే క్లోజ్ అవ్వడం మనం గమనించవచ్చు. స్టాక్ యొక్క చార్ట్ ప్యాటర్న్ని కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే టోటల్గా డౌన్ ట్రెండ్లోనైతే ఈ స్టాక్ ట్రేడ్ అవుతుందన్నమాట. ట్రెండ్ లైన్ అప్లై చేస్తాం, డౌన్ ట్రెండ్లోనైతే ఈ స్టాక్ అయితే టోటల్గా ట్రేడింగ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ స్టాక్ యొక్క లెవెల్స్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సో దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి, రెసిస్టెంట్ అండ్ సపోర్ట్ ఏంటి అనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ని వీక్లీ చార్ట్లో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను డైలీ టైం ఫ్రేమ్లో కూడా ఒకసారి పెట్టి మీకు చూపిస్తాను. సో ఈ స్టాక్ని కనుక డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసినట్లయితే సో లోయర్ లోస్ అయితే ఫామ్ చేసుకుంటూ డిమాండ్ జోన్ దగ్గరికి అయితే ప్రైస్ మళ్ళీ రావటం అయితే మనం గమనించవచ్చు. స్టడీ ఫాల్ తర్వాత బయర్స్ ఇంట్రెస్టెడ్ చూపించి స్మాల్ రేంజ్లో అయితే బై అయితే కంటిన్యూ జరిగింది. స్టడీ ఫాల్ తర్వాత ఇక్కడ నుంచి లిటిల్ బిట్గా ప్రైస్ అయితే పెరగటం మనం గమనించవచ్చు. సో అక్కడ నుంచి మళ్ళీ స్టాక్ అయితే డౌన్ ట్రెండ్లోకి రావడం అయితే మనం గమనించవచ్చు. లోయర్ లోస్ అయితే ఫామ్ చేసుకుంటూ సపోర్ట్కి రీచ్ అయ్యి టెస్ట్ అయిన తర్వాత మళ్ళీ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి మళ్ళీ సపోర్ట్ దగ్గరికి అయితే రావటం అయితే జరిగిందన్నమాట. ఈ స్టాక్ యొక్క చార్ట్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సో స్మాల్ జోన్ అనమాట. ఇక్కడ డిమాండ్ జోన్ ఇది చాలా స్మాల్ డిమాండ్ జోన్ అనమాట. మేబీ ఇక్కడ నుంచి ప్రైస్ పడవచ్చు, కింద ఇంకా డిమాండ్ జోన్స్ ఉన్నాయి. సో మేబీ ఇక్కడ నుంచి ఇది టెస్ట్ అయిన తర్వాత మేబీ ఇది బ్రేక్అవుట్ ఇచ్చి పడవచ్చు, ఇక్కడ నుంచి రీటెస్ట్ అయ్యి ఇంకా కిందే ఉన్న డిమాండ్ జోన్స్ వైపు వెళ్ళి అక్కడ నుంచి యాక్టివేట్ అవ్వచ్చు. లేదు అంటే ప్రైస్ ఇక్కడ నుంచి ఈ డిమాండ్ జోన్ని అగైన్ టెస్ట్ చేసి వన్స్ ఇది టెస్ట్ అయితే ఇక్కడ నుంచి ప్రైస్ బ్యాక్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ వస్తే ఈ 148 అయితే ఒక రెసిస్టెన్స్ అవుతుంది. 148ని కానీ బ్రేక్అవుట్ ఇస్తే ఇక్కడ రీటెస్ట్ చేస్తే మళ్ళీ కాస్త మనకు అప్ ట్రెండ్లోకి స్టాక్ వచ్చే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. వన్స్ ఈ 148ని కనుక స్టాక్ అయితే బ్రేక్అవుట్ ఇస్తే లెవెల్స్ ఉంటాయి కదా రెసిస్టెన్స్కి సంబంధించి, అప్పుడు మళ్ళీ మనం పోస్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇప్పుడు ఈ స్టాక్ ఈ డిమాండ్ జోన్ ఏదైతే ఉన్నదో 138 to 134 ఈ ప్రైస్ కనుక స్టాక్ టెస్ట్ అయితే తిరిగి బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే ఈ డిమాండ్ జోన్ అయితే స్మాల్ డిమాండ్ జోన్ అనమాట. మేబీ ఇక్కడ టెస్ట్ అయిన తర్వాత బ్యాక్ అవ్వచ్చు, లేదంటే ఫాల్ అక్కడ టెస్ట్ అయ్యి మళ్ళీ బ్రేక్ డౌన్ అయ్యి అక్కడ నుంచి టెస్ట్ అయ్యి ఇంకా ఫాల్ అవుతే అవ్వచ్చు. 148ని బ్రేక్అవుట్ ఇస్తే మనం కొంచెం బుల్లిష్నెస్తో అయితే ఈ స్టాక్ బయాస్ని మనం చూడవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఇందులో నేను బయింగ్ కానీ సెల్లింగ్ సంబంధించి ఓల్డ్ సంబంధించి ఏం చెప్పట్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.